సభలో అందరికి మంచులు ఇచ్చారు. అరగంట తర్వాత అందరు బిడిగిలిపోయారు. మళ్ళీ గంట తర్వాత అయ్యగలిగా అమ్మ టేబుల్ వేశారు, చుట్టూ రౌండ్ టేబుల్ వేశారు, భోజనాలు పెట్టారు, మాకు ఇష్టమైన భోజనం పెట్టారు. మేము తినే టైం అక్కడంట మాచర్ల, అది ఆ పల్నాడు ఏరియాలో పండు మిరగాయల పచ్చడి ఫేమస్ అంట. అది చేత్తో రుద్దుతారంట. అది ప్లేట్లు పెట్టి బల్లం పెట్టారు. తినే టైం పాస్టర్ గారు ప్రాణం చేశాడు. ఇక అన్నం తినే టైంలో ఆ ఇద్దరు భార్య భర్తలకి ఎందుకు వచ్చిందో గొడవ వచ్చిందో. ముందన్నా కొట్టుకోవచ్చుగా, వెనకన్నా కొట్టుకోవచ్చుగా. రేజ్ అయిపోతున్నారు ఇద్దరు. ఆ స్థానిక పాస్టారు శాంతయ్య ఆగు, సమాధానమ్మ ఆగు, పేర్లు ఎలా ఉన్నాయో. ఆ అమ్మాయి కంట చిన్నతనంలో పెళ్లి కాకముందు ఆ అమ్మాయికి కరాటే నేర్చుకుందంట. ఆ అమ్మాయికి కొద్దిగా బీపీ ఎక్కువ ఉందంట. మా మగోళ్ళు ఏదైనా ఎక్కువ చేస్తేనే ఆడల కోపం ఉందా తెలుసు. అది ఏం చేసాడు ఆ మగోడు, రేజ్ అయిపోయిందమ్మా. రేజ్ అయిపోయి అక్కడ ప్లేట్ తీసుకుంది. ఏ ప్లేటు? పండు మిరగాయల పచ్చడి కారం తీసుకొని మా కళ్ళ ముందే అంది. ప్లేట్ ఏమో ఆ లాయమికి వెళ్ళింది. అందులో ఉన్న పచ్చడి వచ్చి మా 7 పాస్టర్ల కళ్ళల్లో పడింది. అబ్బా 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 చంపేసింది. అన్నానికి పిలిచి కళ్ళల్లో కారగొడ్డదివా. ఆయన అమ్మో అయ్యగారు కళ్ళల్లో కారం అంట్లా కోపం తట్టుకోలేక వేడిగా ఉన్న సాంబారు అవి తీసుకొని కల్లాపు చల్లాడు. అవి వచ్చి మా ఈపు మీద. ఇప్పుడు చెప్పండి, మా ఈపు మీద ఏముంది? కళ్ళల్లో ఏముంది? మేము ఎక్కడ ఉంటాం? ఇంకా అన్నమా గిన్నమా? 6 పాస్టర్ల కంటే నేనే ముందు పరిగెత్తుకెళ్ళి బకెట్ నీళ్ళల్లో నా కళ్ళు పెట్టుకున్నాను. అప్పటి నుంచి 15 రోజులు కళ్ళు మంట మండింది. మీకు చెప్పుకోలేని బాధ. కానీ నేను సేవకులుగా తప్పదు, నాకు అన్నం పెట్టక తప్పరు. ఏదో ఒకటి చెయ్యాలి ఉపాయనమని ఆలోచించుకొని ఎవరైనా భోజనానికి పిలిస్తే మాత్రం వెళ్తాను. కారం కొట్టుకుంటారు, ఏం కొట్టుకుంటారో, ఐఎమ్ రెడీ, వెయిటింగ్.